పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని 94, 95 వార్డులలో పలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలకు పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ శంకుస్థాపన చేశారు. 1,20,00,000 రూపాయలతో శివగాయత్రి నగర్ లో అప్రోచ్ రోడ్ మరియు పార్క్ లో జింగ్ ఎక్విప్మెంట్ కొరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టి సారించి విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే పత్రికాముఖంగా తెలియజేశారు. జై జగన్ జై జగన్ కూర్చొని వచ్చినన్ని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమవుతుంది ఏంటి అనుకుంటున్నాను. టైం స్పెండ్ చేయండి. ఒక్కొక్క ఇంటి దగ్గర 5 నిమిషాలు చాలు. 50 లేదా మీరు స్టార్ట్. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. వెనక్కి రండి సార్, వెనక్కి కొంచెం. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓన్లీ మెయిన్ రోడ్ 3 లక్షల శాంక్షన్ పబ్లికల్ అయిపోయిన తర్వాత ఉంది కదా. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. ఒక్క నిమిషం అలా బాగా వెనక. ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని అన్ని రంగాల్లోని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఒక పక్క ఐటీ విభాగం కానివ్వండి, పరిశ్రమలు వచ్చేటువంటి విషయంలో కానివ్వండి, వాళ్ళు ఇనార్బిట్ మాల్ లాంటి ఒక మాల్ని మరి విశాఖపట్నంలో ఇప్పటికే పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితులు కూడా చూసాం. దాంతోపాటు ఏదైతే మన ప్రజల నివాస ప్రాంతాల్లో కూడా కాలనీస్లో కూడా పూర్తిగా అభివృద్ధి అనేటువంటిది ధ్యేయంగా మరి వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి ఇవాళ గౌరవ కార్పొరేటర్ మొహమ్మద్ దేవుడి గారి కృషితో మరి ఇక్కడ ఈరోజు సుమారుగా 1,21,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 95వ వార్డుకి సంబంధించి శివగాయత్రి నగర్కి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్, అదే రకంగా పార్క్స్లో జిమ్ ఎక్విప్మెంట్, ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా వాటితో పాటు జోన్ 8 కార్యాలయానికి సంబంధించినటువంటి కొన్ని మాడిఫికేషన్కి సంబంధించి 60 లక్షలు, ఇలా అన్ని రకాలుగా కూడా అన్ని వసతులతో ప్రజలకి అన్నీ కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ₹1 అవినీతి లేకుండా వాళ్ళ ఖాతాల్లోకి వేసేటువంటి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పెద్దపీట వేస్తుందనేటువంటిది అందరూ కూడా గమనించాలి. ఎవరు ఎన్ని పార్టీలు ఎన్ని రకాలుగా కుమ్మక్కై వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ప్రజలందరి తాలూకా ఆశీస్సులు, ప్రజలందరి తాలూకా దీవెనలు, మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి మొదటి నుంచి కూడా ఈ కాలనీ పెద్దలందరూ కూడా మరి ఏ కార్యక్రమం ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ముందుండి మరి మా అందరినీ కూడా సొంత కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని భావించి మాకు ప్రతి అడుగులో కూడా అడుగు వేస్తూ మరి మేము చేసేటువంటి సంక్షేమ అభివృద్ధిలో కూడా వాళ్ళ సహకారాలు కూడా పూర్తిగా ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మరి ముఖ్యంగా ఇవాళ ఈ రోడ్డు కానీ ఈ జిమ్ ఎక్విప్మెంట్స్ కానీ మరి దగ్గరుండి పరిశూ చేసి మరి ఇక్కడ ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన మొహమ్మద్ దేవుడి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.